తిరుమల పార్ట్ 2 వీడియో అనమాట. ఇంక కొండపైకి వెళ్ళాక రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మొత్తానికి స్వామివారి దయతో మనకైతే ఒక రూమ్ దొరికేసింది. రూమ్స్ ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను కానీ చాలా క్లీన్ అండ్ హైజీనిక్ గా ఉన్నాయి. ఇంకా నైట్ హాయిగా పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి చివరిగా మన హెయిర్ ని ఒకసారి చూసుకున్నాం. ఇంకా వెళ్లే దారిలో మధ్యలో టిఫిన్ తినేసి నేరుగా గుండెలు చేయించుకోవడానికి క్యూ లైన్ లోకి అయితే వెళ్ళిపోయాం. మార్నింగ్ 6:30కి అంతా జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు. ఇంకా పోతే ఇదే మన టోకెన్ బ్లేడ్ గుండుకి. అయిపోయాక ఇదే మన ఫైనల్ గుండు లుక్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. గుండు మాత్రం చాలా నున్నగా వచ్చింది. ఇంకా నీట్ గా రూమ్ కి వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోయా దర్శనానికి. నా అదృష్టమో లేక స్వామివారి దయో ఏంటో తెలియదు కానీ ఈసారి మాత్రం ప్రతిసారి కంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఆల్మోస్ట్ 1 minute వరకు స్వామివారి ముందు నిల్చోగలిగాను. ఇంకంతే ఉన్న కోరికలన్నీ కోరేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. అంతా బాగానే జరిగింది కానీ వెళ్ళేటప్పుడు క్యూలో వాడేవాడు నా వెనకాల హిందీ వాడు పడ్డాడు. వాడు లేస్తే నా పంచే దొక్కుతున్నాడు. ఎక్కడ జారిపోతా అని భయపడి చచ్చా. సో అది మరి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా. బోయ్ గోవిందా.